రేపు మీరు క్యాష్ డిపాజిట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే ఒకసారి ఈ రీల్ చూసి మీరు డెసిషన్ తీసుకోండి. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో టోటల్ ఇయర్ కి కలిపి 10 lakhs కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్ అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ వస్తాయి. ఇది ఒక్క అకౌంట్ కాదండి, మీ పాన్ నెంబర్ తో లింక్ అయిన అన్ని బ్యాంక్ అకౌంట్స్ కి ఈ లిమిట్ చూస్తారు. ఎగ్జాంపుల్స్ మీకు 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సిలో 2 lakhs, ఐసిఐసిఐలో 3 lakhs, ఎస్బీఐలో 5 lakhs, యూనియన్ బ్యాంక్ లో 4 lakhs డిపాజిట్ చేశారు. అంటే టోటల్ ఇక్కడ 14 lakhs అయింది. ఇక్కడ మీరేమనుకుంటారు, నేను ఇండివిజువల్ అకౌంట్స్ లో డిపాజిట్ చేశాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నన్ను ట్రేస్ అవుట్ చేయలేదు అనుకుంటారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మనకన్నా తెలివైన వాళ్ళు ఉంటారు. మీ పాన్ నెంబర్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ లో అన్ని కలిపి క్యాష్ డిపాజిట్స్ మోర్ దెన్ 10 lakhs ఉంటే నోటీసులు ఇస్తారు. అంత క్యాష్ మీకు ఎక్కడదని ఆ నోటీస్ కి మనం రిప్లై ఇవ్వాలి. ఆ సోర్స్ ఆఫ్ క్యాష్ ఏంటంటే అది మనం చెప్పలేకపోయినా, చెప్పింది ఎస్సింగ్ ఆఫీసర్ ఒప్పుకోకపోయినా యాజ్ పర్ సెక్షన్ 195 మనం 84% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే ఇంతకు ఎగ్జాంపుల్ లో 14 lakhs క్యాష్ డిపాజిట్ అయింది, దానికి మనం సోర్స్ చూపించకపోతే అప్రాక్స్ 12 lakhs మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే మనకి మిగిలింది 2 lakhs మాత్రమే మిగిలింది. సో క్యాష్ తో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. క్యాష్ డిపాజిట్ చేసే ముందు ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయండి. మీ ట్యాక్స్ అడ్వైజర్ ని ఒకసారి కన్సల్ట్ చేయండి. ఏదైనా మనం డిపాజిట్ చేసే ముందే చూసుకోవాలి. డిపాజిట్ చేసిన తర్వాత ఏం చేయడానికి ఉండదు.